వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మునక్కాయ టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికైతే మునక్కాయ ముక్కలు, అలాగే ఆనియన్, ఒక 2 టమోటాస్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కాస్త చింతపండునైతే నానేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి పోపు పెట్టేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కలబెట్టుకోవాలి. 5 మినిట్స్ కలబెట్టుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 వంకాయలు వేసాను. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మునక్కాయ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.